సేమ్ కోళ్ళ దొంగతనం చేసేటోళ్ళు లెక్క ఓడతలేడా? నడుచుకుంటా వాడు సగం తిండ్రా అని ఇచ్చిన, మొత్తం తీసుకుని దగ్గర పెట్టుకున్నాడు. ఏం చెప్తున్నారా? హాయ్ గైస్, వెల్కమ్ టు మినీ సూపర్ వ్లాగ్స్. ఇదైతే మన కొత్త ఛానల్ అన్నట్టు. అయితే ఈ ఛానల్ ఎందుకు పెట్టిందంటే, ఇప్పుడు అందులో అయితే ఏంటంటే ప్రాంక్స్ వ్లాగ్స్ అవి వస్తాయి కదా. ఆ వ్లాగ్స్ ఏంటంటే ఓ ఫంక్షన్లు పండగలు అప్పుడు తీయాలి. ప్రాంక్స్ అంటే అది ఎప్పుడు తీస్తామో తెలియదు, ఏ టైం అవుతుందో కూడా తెలియదు. కాబట్టి ఏంటంటే అందుకోసం అని చెప్పని ఇప్పుడు ఈ మినీ సూపర్ వ్లాగ్స్ పెట్టిన అన్నట్టు. అయితే ఇందులో ఏంటంటే మినీ అని పెట్టినా కదా, అయితే 2 నిమిషాలు కావచ్చు, 3 నిమిషాలు కావచ్చు, 4 నిమిషాలు కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు, ఇట్లా ఎక్కువ కానీ తక్కువ కానీ ప్రతి వీడియో పెడుతూనే ఉంటాన్నట్టుగా. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మా ఇంట్లో జరిగినవి కానీ, బయటకు పోయినా కానీ, ఎటన్నా పోయినా కానీ, అందుకోసమనే ఇప్పుడు ఈ ఛానల్ పెట్టినా. ఆ ఛానల్ని ఆదరించినట్టే ఈ ఛానల్ని కూడా ఆదరించారు. ఓకేనా మరి? అయితే ఈ వీడియో ఏంటంటే మేమందరం కలిసి మెట్పల్లి పోతున్నాం. ఎవరెవరం అంటే సాగర్, నేను, రంజిత్, చార్మి, మేము 4 వెళ్తున్నాం అన్నట్టు. దేనికోసం అంటే సినిమాకు. ఏం సినిమా అంటే మహావతార్ నరసింహ యానిమేషన్ మూవీది. అయితే దేవుళ్ళ గురించి ఉంది కాబట్టి అని అందరం వెళ్తున్నాం. ముందైతే అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో ఇస్తా చూడుర్రి. ఇప్పుడైతే స్నానం అయిపోయింది. ఇక సినిమాకు పోవాలి తొందర, ఎందుకంటే ఇప్పుడు సాగర్ ఫోన్లు ఎత్తుండు. ఇక మనం అయితే ఇప్పుడు ఇక సెంట్ కొట్టుకోవాలి, విస్కీ స్మోక్ అన్న. ఇప్పుడైతే సెంట్ కొట్టుడు అయిపోయింది. కానీ ఎక్కువ కొట్టద్దు, మనం కొంచెం కొట్టాలి. బాగా కొడితే ఓవర్ అయిపోతుంది. ఎందుకంటే ఎక్కువ కొట్టినామనుకో పక్క పంటోళ్ళు ఫిట్సా చట్నీ పడిపోతారు ఆసనకు. కాబట్టి కొంచెం కొట్టుకుందాం. అయిపోయింది. ఇప్పుడు మనం వెళ్దాం. ఇప్పుడు ఈ వర్షంలో పోవుడు అవుతుంది అన్నట్టు. మేము అంటే ఒకసారి ఫిక్స్ అయినామంటే ఖచ్చితంగా పోవుడే ఉంటుంది. ఇక నాని ముద్దైనా మంచిదే మేము. నువ్వా? నేను పోయి వచ్చిన తర్వాత మళ్ళా సినిమాకి వెళ్దాం. ఓకేనా? సరే వెళ్దామా మరి. నేను ఎందుకు నవ్వుకుంటా చెప్పన్నా, రజిత్ ఒక మాట అంటుంది వచ్చేటప్పుడు. ఏమంటుందంటే, నీకు అవసరమా సినిమా కోడు ఈ వర్షం తగ్గినాకన్నావో లేకపోతే ఇంటికాడ ఉండు అని అంటుంది. కానీ సాగర్ అయితే ఇన్నే ఇంట్లో మొత్తానికి ఒకటే పట్టుబడుతుంటారమ్మని. ఏం చేద్దామంటావు మరి? ఆడైతే బండి స్టార్ట్ చేసేసిండు. ఇటు వస్తాడు, ఆడదా కూడా ఎందుకు మనం ఇటు వస్తాడు. ఆడెందుకు అయిపోయినావు మళ్ళా? ఓరి నేను కూడా ఇస్తున్నావారా? ఓకే, తమ్ముడు కూడా వీడియో తీస్తుండ అనుకున్నా నేను. ఇక తమ్ముడు తీస్తే నేను క్యాన్సిల్ చేసేస్తా, ఎందుకంటే ఎవరైనా ఒక్కరే తీయాలి కదా. అట్లా ఆడు షార్ట్ తీస్తుండట. మనమైతే ఎట్లా ఫుల్ వీడియో కదా ఇది. సాగర్ ఎట్లా కొడుతుండే ఒకసారి ఏ పూరి, సేమ్ కోళ్ళ దొంగతనం చేసేటోళ్ళు లెక్క ఓడతలేడా? అట్నే ఉన్నాడుగా. అట్లా చెప్పండి. దా 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 స్టాప్ స్టాప్ స్టాప్. సూపర్. నువ్వు దింపుకున్నావా? మంచిగా అంతేనట. ఈ బంకు దగ్గర కావాలనే వీడియో తీస్తున్నా, ఎందుకంటే అక్కడ ఉన్నాననుకో తమ్ముడు పెట్రోల్కు డబ్బులు అడుగుతాడు, అందుకే కావాలని తీసిన. ఇప్పుడైతే మనం సినిమా థియేటర్కి వచ్చినాం. కొంతమంది అయితే లోపలికి వేరు, కొంతమంది టికెట్లు తీసుకుంటారు. ఇక తమ్ముడు వాళ్ళైతే అక్కడ ఉన్నారు అన్నట్టు. ఇప్పుడు డ్రైవింగ్ చేసింది నేను అదే మాట చెప్తున్నా. 9 నిమిషాలలో కొట్టిండు. ఇక్కడ 10 నిమిషాలు అబద్ధాలు ఆడదు. అట్లా తమ్ముడి గురించి ఎక్కువ చెప్పొద్దు. నేను వచ్చింది నువ్వే తీసుకో టికెట్. ఇక తెలిసిపోయిందా? అబ్బా, అరే ఇప్పటిదాకా నాకు అసలు కనవలేదు. మీరు తెలుసా? ఎవరు అడిగాడు నిన్ను? పాపం వీళ్ళు బస్సుకు వచ్చారు, రంజిత్ వాళ్ళు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మనము నార్మల్ సినిమాల కన్నా సినిమా ఎక్కడ పడ్డవారు కూడా కదా. అవును, అడుందా ఏంద్రా 110 అట్లా. అందుకే బస్సులు వచ్చిర్రా? మేమిద్దరం వచ్చినాం. మా భార్య రమ్మంటే కైకిలి వేయింది. పండు, మామిడి పండు. నడుచుకుంటా వాడు వేసేసాడు. గిట్లా గోల్డ్ ఆడుందా ఏందా? గమనిక, సిసి కెమెరాలు ఉన్నాయి, చట్టరీత్యా నేరం.
సినిమా ఏముంది పిచ్చెక్కిపోతుందని చెప్ప అని మొత్తం ఆగమవుతుండు రంజిత్ అయితే. సాగర్ అయితే మొత్తం సెల్యూటే కొట్టేస్తుండు మూవీకి. ఇప్పుడైతే ఇంటర్వ్యూల్ అయింది, అందరైతే బయటకు పోతుర్రు. ఇక మనం అయితే ఇక్కడనే ఉన్నాం, ఇంకెళ్ళలేదు. చార్మిక అబ్బా అయ్యో 3D గ్లాస్ పెట్టుకున్నావా లేకపోతే ఏం పెట్టుకున్నావు? సూపర్ స్టైలిష్ ఎట్లా అనిపించారు ఇప్పటిదాకా? ఎట్లా అనిపించారు సినిమా? ఎగ్దమ్ అనిపించింది. ఇంకా క్లైమాక్స్ నాకు ఎప్పుడెప్పుడు నరసింహ సామర్థ్యం అనిపించింది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేసిరంటే ఇక్కడ తీసుకుంటే సమోసాలకు ఎక్కువ రేట్ ఉంటుందని చెప్పని ట్రిపుల్ రేట్ అంట. అయితే ఇంటికాడ నుండే చేసుకొని పడకొచ్చారా? బయట బేకరీలో తీసుకున్నాం. బయట బేకరీలు వేసుకున్నారట. కానీ ఒకటే ఇప్పుడే కాదు, ఎప్పుడైనా అంటే అవునా, ఒక బ్యాగ్ అన్నా ఏదన్నా తెచ్చుకొని అలా పాపకు సంబంధించినవి అలాగే మా ఫుడ్కి సంబంధించినవి బయటనే తీసుకొని వస్తాం. మంచి ఐడియా. నేనైతే ఒక వాటర్ బాటిల్ పట్టుకొచ్చుకుంటాను అంతే బయట నుండి. వాటర్ బాటిల్ కూడా సినిమా ట్యాక్స్లో 10 రూపీస్ ఎక్స్ట్రా ఉంటాయి కావచ్చు బయట. మ్యాక్సిమం ఎంఆర్పి కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళని కేసు పెట్టచ్చు. కానీ తీసుకుంటే తీసుకోలేకపోతే లేదంటారు. అది కూడా కేసు పెట్టచ్చు. సమోసాల మీద ఎంఆర్పి ఉంటుంది గింత చిన్న సమోసాల మీద ఎంఆర్పి ఉంటుంది గింత చిన్న సమోసా వాటర్ బాటిల్స్ అడగదు కరెక్టే మరి. ఇక చూసి ఇక నేను కూడా బయటకు వచ్చేసిన ఏమన్నా కొనుక్కుందామని. ఇక వచ్చి చూసేసరికి ఇక్కడ ఏం జరిగిందంటే ఓన్లీ ఇక్కడ వెజ్ అన్నట్టు. ఇక వెజ్ పప్పు, ఎగ్ పప్పు లేదంట, వెజ్ పప్పు అన్నట్టు అది. ఇక నేనైతే ఒకటే తీసుకున్నా, ఎందుకంటే తమ్మునికి నాకు ఇద్దరికి అవుతుంది అన్నట్టు. ఇది వెజ్ కాబట్టి నేను ఎక్కువ తినా, అందుకోసం అని చెప్పని తమ్ముడిని ఇద్దరం తింటాం. ఇది సగం తినరా అని ఇచ్చిన, మొత్తం తీసుకుని దగ్గర పెట్టుకున్నాడు. అంత ప్రేమ ఉండను అయితే 2 వరకు రావచ్చు. అలా ఎగ్గు లేదు, ఎట్లా నేను తినా కొంచెం సగం తింటాను. సగం నీకు ఎందుకు తినప్పుడు ఎందుకు ఇంటికాడ తినొచ్చినావు కదా. తినలే తిను, నీకంటే ఎక్కువ నాకు ఏం కాదు. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. నేను మళ్ళీ ఒకటి తెచ్చుకున్నా. ఇద్దరు పైసలు కొట్టు. లేవు నడరి పొలం. మళ్ళీ రావాలి, మళ్ళీ వస్తాను. నేను ఓటీట్లో పోతా మళ్ళీ. ఇక చూసినంత కిక్కాలు ఉన్నాయి. హోమ్ థియేటర్లో సౌండ్ గట్టి పెట్టుకుంటే అయిపోయి. కొరట్లో పడితే మన ఫ్యామిలీ మొత్తం రావాలి, ఎందుకంటే అది చూసి మొత్తం ఆనే ఉంటుంటారు మన వాళ్ళు. అద్దనకుండా ఇప్పుడైతే బయటకు వచ్చినాం. బయటకు వచ్చి చూస్తేనేమో ఇంకా వర్షం కొడుతూనే ఉంది. అంటే బాగేం కాదు కానీ కొంచెం నార్మల్గా కొడుతుంది అన్నట్టు. మనమైతే ఇప్పుడు మెట్పల్లి నుండి ఇంటికి వెళ్తున్నాం. ఇంకా మనకి ఇక్కడ ఏం పని లేదు, డైరెక్ట్ ఇంటికి అన్నట్టు. అయితే కవర్ మావాడేమో మంచిగా చింపుకున్నాడు. నేను చింపుకున్నాడే గింత కావచ్చా 2 చేతులతో గట్టిగా దింపిన, అదేమో తలగా బయటకు వచ్చేసింది, కవరం లోపలికి పోయింది. ఇప్పుడైతే మనం కురుట్ల గణపతుల దగ్గర ఆగినామన్నట్టు. వాళ్ళేమో లోపలికి ఏర్రు, నేనేమో వీడియో తీసుకుంటూ వస్తున్నా. గణపతులు అయితే మస్తు అందంగా ఉన్నాయి, ఒక్కొక్క గణపతి అయితే చిన్న అందంగా లేదు. మేమైతే ఇదే గణపతుల దాంట్లో ఖచ్చితంగా ఒక గణపతిని అయితే గ్యారంటీ తీసుకుంటాం, ఇది మాత్రం పక్కా. వీళ్ళైతే ఇప్పుడు ఎవరిని అడగాల రేట్ అని చూస్తుర్రు, కానీ ఒక్కరు దొరుకుతలేరు. ఇక వీళ్ళేం చెప్తారు అంటే నువ్వు అడుగుపో అంటే నువ్వు అడుగుపో అని ఒర్రుకుంటారు. సాగర్ ఏం చెప్తుండో ఒకసారి చూడరు, మీరు నవ్వుతారు. ఏం చెప్తున్నారా? అవును, ఒక్కొక్క దేవుని దగ్గరికి ఒక్కొక్క పోజు పెట్టుకుంటారు. సిగ్గుపడుతున్నావు ఎందుకు? పట్టు ఫోటో ఇట్లా తీస్తున్నా పట్రా. ఈయనతోనత్తే ఇదే బాధ, ఎక్కడ పడితే అక్కడ ఆకుంటూ వస్తాడు, ఆడ ఆగుతాడు, నన్ను ఆగిపిస్తాడు. జానవిక ఇప్పుడు ఇంటికైతే వచ్చేసిన. ఇగో మొత్తం తడిసి ముద్దయ్య వచ్చినాం. ఇగో మొత్తం టోటల్ తడిసిపోయినాం. అంటే సినిమా కోసం అట్లా అయిపోయింది అన్నట్టు మాది. ఫస్ట్ అయిపోయినాయి కదా, ఒక ఇష్టం ఉందంటే ఖచ్చితంగా ఇక ఎంత దూరమైనా పోయచ్చుడే, ఎంత కష్టమైనా భరించచ్చుడే, అట్లుంటుంది అన్నట్టు. ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ ఇది వంట వేయింది బెటర్ అయింది, లేకపోతే ఇప్పుడు ఎట్లుండు అయినా ఏం కాదు. నా సెల్లుకు మాట కొంచెం ఖరాబ్ అవ్వు కానీ ఏం కాకపోవు. ఏం మాట్లాడుతున్నావురా?
నరాలు కట్ అయిపోయినాయి. చూసిరు కదా వీడియో మంచిగా ఉందా? అయితే ఏంటంటే మీరు కంటిన్యూ చేయరని చెప్పని కామెంట్స్ పెడితే గిట్లా నేను ఇంకా కంటిన్యూ చేస్తా. ఏం అవసరం లేదు ఇట్లాంటి ఎందుకు బ్రో మాకు అవసరం ఇవ్వని చెప్పని మీరు అన్నారనుకో వీడియో స్టాప్ చేసేస్తా, ఈ ఛానల్ కూడా తీసేస్తా. ఓకేనా? మరి ఏదైనా కానీ మీ కామెంట్స్ వల్లనే నేను పెట్టాలన్నా వద్దా అని డిసైడ్ అవుతా అన్నట్టు. బాయ్.